హాయ్ అందరికి. నేను ఇవాళ తెలుగులోనే ఈ వీడియో మొత్తం కూడా చేయబోతున్నాను. ఊప్స్ మీద చేస్తున్నాను. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసి చేయబోతున్నాను. ఫస్ట్ మీకు వాట్ ఈస్ మెంట్ బై ఊప్స్ ఏ ఇంటర్వ్యూకెళ్ళినా కూడా ఇదే క్వెషన్ అనేది మీరు కామన్‌గా చూడబోతుంటారు. సో, ఈ ఊప్స్ అనేది ఏంటిది? అసలు మనం ఏ విధంగా మనం కోడ్ రాయాలి? మొత్తం అంతా కూడా నేను ఈ సింగిల్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఊప్స్ అనేదేంటంటే మనకి చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ ఏ లాంగ్వేజ్ తీసుకున్నా అది ఓన్లీ పైథాన్ గాదు, లేదంటే జావా గాదు, సి ప్లస్ ప్లస్ కాదు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా గూడా మీకు ఊప్స్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది ఈ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అనేది అన్నిట్లో ఒకే విధంగా ఉండిద్ది. కాకపోతే ఇంప్లిమెంటేషన్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఉంటది. ఈ వీడియోలో నేను పైథాన్ యూజ్ చేయబోతున్నాను. సో, మనకు ఊప్స్‌లో 4 పిల్లర్స్ ఉంటాయన్నమాట. ఎన్‌క్యాప్సులేషన్, ఇన్‌హెరిటెన్స్, పాలిమార్ఫిజం అండ్ అబ్‌స్ట్రాక్షన్. ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన 4 పిల్లర్స్. వీటిలో మనం ఎన్‌క్యాప్సులేషన్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మిగతా 3 ఏనున్నాయో వాటిలికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెడికేటెడ్ వీడియో అనేది చేస్తాను. ఖచ్చితంగా ఒక ప్లే లిస్ట్‌లాగా క్రియేట్ చేస్తాను. ఒక్కొక్క వీడియో చూడండి మీరు తప్పకుండా. ఎన్‌క్యాప్సులేషన్. ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటి? సో, మనం క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఈ పేర్లు మీరు చాలా సార్లు వినాల్సొస్తది ఈ ఊప్స్ కాన్సెప్ట్‌లో. వాట్ ఈస్ క్లాస్? క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ అన్నమాట. సో, ఒక ఫోన్ తయారు చేసే కంపెనీ ఏదైతే ఉందో ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకుంటది. మనకి ఈ స్పెసిఫికేషన్‌లో ఉండాలి, ఈ హైట్‌లో ఉండాలి, ఈ డిజైన్‌లో ఉండాలి. డిజైన్ అనుకోవచ్చు. లేదంటే ప్రోటోటైప్ అనుకోవచ్చు. వాళ్ళు వన్స్ ఒకటి క్రియేట్ చేశారు అనంటే, అలాంటి ఫోన్స్ కలర్స్ చేంజ్ చేయటం అంటే వాటి ప్రాపర్టీస్ చేంజ్ చేసి. ఒక మొబైల్ తీసుకుంటే మీరు ఈజీగా చెప్పాలంటే డిఫరెంట్ కలర్స్‌లో అవైలబుల్ అవుతాయి సేమ్ మొబైల్. అండ్ డిఫరెంట్ స్పెసిఫికేషన్. ఇక్కడ స్పెసిఫికేషన్ అంటే 64 జీబీ ఉంటుంది, 128 ఉంటది, 256 ఉంటుంది. ఇప్పుడు కొన్ని కొన్ని మొబైల్స్ అయితే 512 జీబీ దాకా గూడా వస్తున్నాయన్నమాట. ఒక్కొక్క దాని ప్రైస్ మారిపోతది. సేమ్ ప్రొడక్ట్, సేమ్ డిజైన్. బట్ దాంట్లో మెమరీ చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కొన్ని ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. ఓన్లీ కొన్ని వరకే చేంజ్ అవుతున్నాయి. దీన్నే మనం ఈ ప్రాపర్టీస్ ఇయంతా ఏవైతే ఉంటాయో కంబైన్ జేసుకోవాలి. ఈ ప్రాపర్టీస్‌ని అండ్ అలాగే ఈ మెథడ్స్‌ని. ఈ క్లాస్, బ్లూ ప్రింట్ అనే దాంట్లో కంబైన్ చేయటం. దాన్ని ఎన్‌క్యాప్సులేషన్ అంటాం. సో, ఏ విధంగా మనం ఎన్‌క్యాప్సులేట్ జేస్తాం. అలాగే ఇక్కడ వేరియబుల్స్ అనేటివి లేదంటే దాంట్లో ప్రాపర్టీస్ అనేటివి బయట క్లాసెస్ యూజ్ చేయకుండా మనం ఏ విధంగా వాటిని ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ అనేవి ఎలా చేస్తాం. పర్టిక్యులర్‌లీ పైథాన్‌లో ఏ విధంగా మనం చేస్తాం అనేది ఈ పూర్తి వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. బ్యాంక్ అకౌంట్ అనే ఎగ్జాంపుల్. ఈ బ్యాంక్ అకౌంట్‌లో మనకి అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నంబరు అండ్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇట్స్ ప్రైవేట్ థింగ్ అన్నమాట. బ్యాలెన్స్ అనేది అందరూ చెక్ చేయడానికి కుదరదు. ఆ పర్టిక్యులర్ పర్సన్ అడిగితే మట్టుకే మనం బ్యాలెన్స్ షో చేయాలి. థిస్ ఈస్ ది ప్రాసెస్ అన్నమాట. మనం వీడియోలోకెళ్దాం. చాలా సింపుల్ మేనర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఓకే. ఆహ్, మనం ఒక కొత్త ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. పైథాన్ ఊప్స్ మొత్తం గూడా వితిన్ ఈ ఫైల్‌లోనే మనం కంప్లీట్ చేద్దాం. సో, ఫైల్ నేమ్ విల్ బి పైథాన్ ఊప్స్. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాను. పైథాన్ ఊప్స్ అని ఇస్తున్నాను. డాట్ పీవై అనే ఎక్స్‌టెన్షన్‌తో ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. క్లాస్ అనేది ఎలా క్రియేట్ చేస్తారంటే క్లాస్ కీవర్డ్ ఉందన్నమాట. క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్ మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ క్లాస్ నేమ్. ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ అని ఇస్తున్నాను ఈ ఎగ్జాంపుల్‌లో. మనం ఏం తయారు చేద్దామంటే ఒక బ్యాంక్ అకౌంట్. ఈ బ్యాంక్ అకౌంట్‌కి అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నంబరు అండ్ ఆల్సో బ్యాలెన్స్. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, వీటిని మనం బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడానికి సింపుల్‌గా మనం క్లాస్ బ్యాంక్ అకౌంట్. ఇదొక క్లాస్. క్లాస్ బాడీ ఏమి ఇవ్వకుండా మనం జస్ట్ నార్మల్ క్లాస్ క్రియేట్ చేయమని ఎవరన్నా అడిగినప్పుడు ఈ విధంగా క్రియేట్ చేస్తాం అన్నమాట. క్లాస్ బ్యాంక్ అకౌంట్ పాస్. పాస్ అనే కీవర్డ్ అలా ఉపయోగపడుతుంది. బట్ మనం ఇక్కడ ఒక కన్‌స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తున్నాం. డెఫ్ అండర్‌స్కోర్ ఇనిట్ అండర్‌స్కోర్. యాక్చువల్‌గా ఈ కన్‌స్ట్రక్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అనంటే క్లాస్ ఈస్ ఎ బ్లూ ప్రింట్. ఓకే. క్లాస్ ఈస్ ఎ బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ నుంచి నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి అంటే మనం ప్రతి ఆబ్జెక్ట్‌కి దాని ప్రాపర్టీ. ఒక్కొక్క ఆబ్జెక్ట్‌కి ఒక్కొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా? మనం ఒక ఫోన్ సంబంధించింది ఒక బ్లూ ప్రింట్ తీసుకుంటే
మనం సేమ్ కలర్ ఆఫ్ ఫోన్ క్రియేట్ చేసేటప్పుడు అయి ఎక్కువ సేల్ కావు. మనకి గ్రీన్ కలర్ ఉంటాయి, బ్లూ కలర్ ఉంటాయి, రెడ్ కలర్‌లో ఉంటాయి. అలా డిఫరెంట్ కలర్స్‌లో ఉంటాయి. సో, వీటిలిని ప్రాపర్టీస్ అంటున్నాను. సో, నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఈ క్లాస్‌కి ఈ ఆబ్జెక్ట్ తయారు చేసేటప్పుడు పంపిస్తే, ఈ క్లాస్ మనకి ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇస్తుంది. సో, అది పంపించాలి అనంటే ఈ కన్‌స్ట్రక్టర్ ద్వారానే మనం పంపగలుగుతాం. సో, పైథాన్‌లో కన్‌స్ట్రక్టర్ అనేది ఈ విధంగా క్రియేట్ చేస్తాం. అదర్ లాంగ్వేజెస్‌లో లైక్ జావా స్క్రిప్ట్‌లో కన్‌స్ట్రక్టర్ అని సెపరేట్ ఫంక్షన్ ఉంది. దాన్ని యూజ్ చేసుకుంటాం. సెపరేట్ మెథడ్ ఉంది. ఆ మెథడ్ యూజ్ చేసుకుంటాం. ఇట్స్ ఎ స్పెషల్ ఫంక్షన్. ఓకే. అండర్‌స్కోర్ ఇనిట్. దీని లోపల మనకి ఫస్ట్ కీవర్డ్ వచ్చేసి సెల్ఫ్ అని చెప్పి కీవర్డ్ ఉంటది. సెల్ఫ్ అంటే ఆబ్జెక్ట్ గురించి అని చెప్పి. సో, మనం ఏమేమి కావాలనుకుంటున్నాం? అకౌంట్, అకౌంట్ హోల్డర్ నేమ్, అలాగే అకౌంట్ నంబరు, అలాగే బ్యాలెన్స్. ఓకే. పైథాన్ ఇండెంటేషన్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి ఇలా రాస్తాం. సో, వీటిని సెల్ఫ్ అనే ఆబ్జెక్ట్‌కి మనం అసైన్ చేసుకోవాలి. సెల్ఫ్ డాట్ అకౌంట్ నంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్. ఓకే. స్పెల్లింగ్ మిస్టేక్స్ అవ్వకుండా చూసుకోండి. ఈ విధంగా రాస్తాం. అలాగే సెల్ఫ్ డాట్ అకౌంట్ నంబర్. ఓకే. అకౌంట్ నంబర్. తర్వాత మనం ప్రైవేట్ వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలి. సో, ప్రైవేట్ వేరియబుల్ ఎందుకని చెబుతున్నా అంటే బ్యాలెన్స్ అనేది ఎవరు అప్డేట్ చేయాలి? బ్యాంక్ అకౌంటే అప్డేట్ చేయాలి. సో, ఇదేంటి ప్రైవేట్ వేరియబుల్. ఎవరు పడితే వాళ్ళు అప్డేట్ చేయడానికి కుదరదు. సో, బ్యాలెన్స్ ఇస్ ఏ ప్రైవేట్ వేరియబుల్. సో, ప్రైవేట్ వేరియబుల్ మనం ఎలా క్రియేట్ చేస్తామంటే పైథాన్‌లో సో, సెల్ఫ్ డాట్ అండర్‌స్కోర్ బ్యాలెన్స్ ఈక్వల్ టు బ్యాలెన్స్. సో, ఈ విధంగా మనం ప్రైవేట్ వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం. దీంట్లో ఏమేమి మెథడ్స్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. సో, చెక్ బ్యాలెన్స్ అని చెప్పి ఇస్తున్నాను. చెక్ బ్యాలెన్స్. ఈ మెథడ్ మనకి బ్యాలెన్స్ చెక్ చేసి చెబుతుంది. దీని లోపల సెల్ఫ్ అనే పారామీటర్ ఇస్తున్నాను. సింపుల్‌గా మనకి ఏం రిటర్న్ చేయాలి అంటే బ్యాలెన్స్ అనేది రిటర్న్ చేయాలి. సో, బ్యాలెన్స్ వచ్చేసి సెల్ఫ్ డాట్ అండర్‌స్కోర్ బ్యాలెన్స్. ఓకేనా? సో, తర్వాత మిగతా ఇంకా ఏమేమి ఉంటాయి? మనం ఏం చేయొచ్చు? విత్‌డ్రా చేసుకోవచ్చు అమౌంట్. విత్‌డ్రా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఉండాలి కదా! ఫస్ట్ డిపాజిట్ చేసుకోవాలి. ఓకే. డిపాజిట్. డిపాజిట్ కూడా సెల్ఫ్ అనే పారామీటర్ ఇవ్వాలి. ఖచ్చితంగా మనం చేసే మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటి కూడా సెల్ఫ్ పారామీటర్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఓకే. రిటర్న్ సారీ డిపాజిట్ మనం ఏమేం చేయాలి? డిపాజిట్ అమౌంట్ ఇవ్వాలి కదా! సో, ఆ అమౌంట్ అనే పారామీటర్‌ని కూడా తీసుకుంటున్నాం. సో, అమౌంట్ అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 0 ఉండాలి. అప్పుడు మట్టుకే మనం ఆ అమౌంట్‌ని యాడ్ చేయగలుగుతాం. గ్రేటర్ దాన్ 0 అమౌంట్ ఏదైతే ఉండిద్దో అప్పుడు మనం ఏం చేయాలి? అప్డేట్ చేయాలి. అప్డేట్ ఇన్ ద సెల్ఫ్ డాట్ అండర్‌స్కోర్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడొచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది యాడ్ కావాలి. ఓకేనా? ఒకవేళ అమౌంట్ అనేది తక్కువగా అనుకుంటే రిటర్న్ అమౌంట్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0. ఓకే. నెక్స్ట్ విత్‌డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా అమౌంట్ ఎంత అనేది మనకు కావాలి. సో, మనం విత్‌డ్రా ఎప్పుడు చేయగలుగుతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 0 కంటే ఎక్కువ ఉండాలి అమౌంట్ అనేది. లేదంటే విత్‌డ్రా చేయలేం కదా! నెగెటివ్ వాల్యూస్ గాని అయన్నీ. సో, అమౌంట్ అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి. అండ్ ఆ అమౌంట్ అనేది మన బ్యాలెన్స్‌లో ఉండాలి కదా! సో, మనకి బ్యాలెన్స్ కావాలంటే చెక్ బ్యాలెన్స్. ఓకే. ఆహ్, చెక్ బ్యాలెన్స్. సో, ఈ చెక్ బ్యాలెన్స్ అంటే దీనికి తెలీదనమాట. అప్పుడు సెల్ఫ్ డాట్ చెక్ బ్యాలెన్స్ అనాలి. సో, ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్‌లో నుంచి
అమౌంట్ తీసేసినప్పుడు >0 ఉండాలి. ఓకేనా? మనకి నెగెటివ్‌లోకి వెళ్ళకూడదు. గ్రేటర్ దాన్ ఉండొచ్చు, లేదంటే మొత్తం ఎంప్టీ కూడా చేసుకోవచ్చు. సో, ఈ కేస్‌లో ఇప్పుడు మనం అమౌంట్ అనేది తీసుకోవచ్చు. అప్పుడేం చేయాలి? సెల్ఫ్ డాట్ అండర్‌స్కోర్ బ్యాలెన్స్‌లో నుండి మన అమౌంట్ అనేది విత్‌డ్రా చేసుకుందాం. ఓకే. ఒకవేళ లేదు అనుకోండి, రిటర్న్ అమౌంట్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ బ్యాలెన్స్ అని ఎర్రర్ లాగా ప్రింట్ చేస్తాం. సో, విత్‌డ్రా కూడా అయిపోయింది. సో, మనకి విత్‌డ్రా అయినప్పుడు ఇక్కడ మనకి మెసేజ్ రావాలి కదా! రిటర్న్ ఇక్కడ డిపాజిట్ వాస్ సక్సెస్‌ఫుల్. ఎంత డిపాజిట్? అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కూడా ఇక్కడ ప్రింట్ చేస్తాను. కంకాటినేట్ చేయాలంటే 2 ఒకటే అయి ఉండాలి. ఐ మీన్ స్ట్రింగ్ అమౌంట్ అనేది ఇంటీజర్ అండ్ డిపాజిట్ వాస్ సక్సెస్‌ఫుల్ అనేది స్ట్రింగ్. సో, ఈ రెండిటిని కంకాట్ చేయాలంటే 2 ఒకటే డేటా టైప్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ కూడా రిటర్న్ చేస్తాను. అమౌంట్ విత్‌డ్రాల్ వాస్ సక్సెస్‌ఫుల్. ఓకే. అయిపోయింది. డిపాజిట్ చేసాము, విత్‌డ్రా చేసాము. నెక్స్ట్ వచ్చేసి గెట్ అకౌంట్ డీటెయిల్స్. దీనికి మనం ఏం పాస్ చేయని అవసరం లేదు. ఇక్కడ మనం ఏం రిటర్న్ చేద్దాం అంటే సింపుల్గా రిటర్న్ ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తున్నాను. ఇక్కడ మనం డిక్షనరీ అంటాం, మిగతా జావా స్క్రిప్ట్ వాటిలో ఆబ్జెక్ట్ అంటాం. దీన్ని రిటర్న్ చేస్తున్నా. దీని లోపల మన కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. సో, కీ వాల్యూ పేర్స్ కాబట్టి కీ అనేది ఈ విధంగా ఉండాలి. అకౌంట్ హోల్డర్ నేమ్ కేసి ఈ విధంగా ఇస్తున్నాను. అకౌంట్ హోల్డర్ నేమ్ వచ్చేసి సెల్ఫ్ డాట్ అకౌంట్ హోల్డర్ నేమ్ కామా అకౌంట్ నంబర్ వచ్చేసి సెల్ఫ్ డాట్ అకౌంట్ నంబర్ కామా బ్యాలెన్స్ కూడా దీంట్లోనే ఇస్తున్నాను. సో, కరెంట్ బ్యాలెన్స్ సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ డైరెక్ట్గా ఇవ్వకుండా మనం సెల్ఫ్ డాట్ చెక్ బ్యాలెన్స్ అనేది ఇస్తున్నాం. ఓకే. ఈ మెథడ్ ద్వారా మనం గెట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే అది ప్రైవేట్ వేరియబుల్ కాబట్టి. ఓకేనా? ఇక్కడ చూడండి, మెథడ్స్ని అండ్ వాటి యాట్రిబ్యూట్స్ని రెండింటిని మనం ఎన్క్యాప్సులేట్ చేస్తున్నాం. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎన్క్యాప్సులేషన్. అంటే మీరు ఏదైనా ప్రైవేట్ వేరియబుల్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు, అలాగే డేటా ప్రాపర్టీస్ని మెథడ్స్ని కలపడం అనమాట. రెండింటిని ఎన్క్యాప్సులేట్ చేస్తున్నారు. దీనికి మనం ఎన్క్యాప్సులేషన్ ఎగ్జాంపుల్గా ఇది మనం చెప్పుకోవచ్చు. ఊప్స్లో వన్ ఆఫ్ ది పిల్లర్ అనమాట. 4 పిల్లర్స్ ఆఫ్ ది ఊప్స్ ఎన్క్యాప్సులేషన్. సో, ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, రామ్ అని చెప్పి. సో, రామ్ ప్రసాద్ నా పేరు మీద ఒక అకౌంట్ తీసుకోవాలనుకుంటున్నాను. లేదంటే అకౌంట్ 1 వచ్చేసి బ్యాంక్ అకౌంట్లో ఏమేం ప్రాపర్టీస్ ఇవ్వాలి? అకౌంట్ హోల్డర్ నేమ్, ఫస్ట్ నేమ్, తర్వాత అకౌంట్ నంబర్ వచ్చేసి నేను ఏసీసీ 143 అని ఇస్తాను. అండ్ అమౌంట్, మన స్టార్టింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది యాక్చువల్గా నేను ఎస్బీఐలో తీసుకునేటప్పుడు నాకు 500 ఉండింది, అది డిఫాల్ట్. సో, డిఫాల్ట్ మనం ఇక్కడ రాసుకోవచ్చు. అంటే అమౌంట్ ఏమి నేను ఇవ్వకపోతే ఏమో 500 డిఫాల్ట్గా, అంటే మనకి హ్యాండ్ క్యాష్ తీసుకొని అదే మన అకౌంట్లో వేస్తారు. లేదు అట్లా కాదు సార్, నాకు డైరెక్ట్ 5000 వేయండి అని అంటే అట్లా కూడా వేస్తారు. అప్పుడు ఇది ఓవర్ రైడ్ అయిపోయింది 5000 ఇక్కడ. ఓకేనా? ఈ విధంగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనం చూద్దాం మన డీటెయిల్స్ వస్తున్నాయా లేదా అని. SSC 1
డాట్ గెట్ అకౌంట్ డీటెయిల్స్. ఈ మెథడ్ని కాల్ చేద్దాం. సో ఇది ఏ విధంగా రన్ చేస్తాం? ఓకే, పైథాన్ 3. ఓకే, సో అకౌంట్ హోల్డర్ నేమ్ వెంకట్ రామ్ ప్రసాద్, అకౌంట్ నెంబర్ అండ్ బ్యాలెన్స్. ఒకవేళ నేను ఈ అకౌంట్లో నుంచి 5,000 బ్యాలెన్స్లో నుంచి నేను ఒక 200 విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నాను. సో ప్రింట్ ఏసీసీ డాట్ విత్డ్రా విత్డ్రా 200 విత్డ్రా చేసిన తర్వాత మనం మళ్ళీ బ్యాలెన్స్ చెక్ చేద్దాం. చెక్ బ్యాలెన్స్. సో ఫస్ట్ ఈ అకౌంట్ అనేది ప్రింట్ చేసాం. 200 విత్డ్రా అనేది సక్సెస్ఫుల్ అయితే మన అమౌంట్ వచ్చేసి 4,800 ఉంది. ఒకవేళ నేను 20,000 విత్డ్రా చేయడానికి చూద్దాం, అప్పుడే మనకి ఎర్రర్ వస్తుందో రావట్లేదండి. సో అకౌంట్ వచ్చేసి వెంకట్ రామ్ ప్రసాద్ పాడే, ఇది వచ్చేసి అమౌంట్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0 కంటే ఎక్కువ ఉండాలి అండ్ లెస్ దాన్ బ్యాలెన్స్ కంటే తక్కువ ఉండాలి. సో ఇక్కడ మనకి ఫెయిల్డ్ అని చెప్పి ఒక మెసేజ్ పెడదాం, అప్పుడు ఈజీగా అర్థం అవుతుంది మనకి. ఇక్కడ ఫెయిల్డ్. ఓకే, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్. ఇక్కడ కూడా అలానే ఇద్దాం, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్. సో ఇప్పుడు డిపాజిట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ కానీ 0 కంటే తక్కువ కానీ ఇవ్వకూడదు. సో నెగిటివ్ వాల్యూస్ డిపాజిట్ చేసి చూద్దాం ఏ విధంగా మనకి మెసేజ్ అనేది వస్తుంది. సో ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్, అమౌంట్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0. ఓకే, ఒకవేళ గ్రేటర్ దాన్ 0 2000 ఇచ్చాను, 2000 డిపాజిట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఈ విధంగా ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్. సేమ్ ఎగ్జాంపుల్ మీరు జావా స్క్రిప్ట్లో కూడా చేయొచ్చు. ఒకవేళ జావా స్క్రిప్ట్లో మీరు కనుక వీడియో కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను జావా స్క్రిప్ట్లో కూడా చేసి మీకు ఎలా అనేది చూపిస్తాను, మనకి ఊప్స్ అనేది యూజ్ చేసి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ follow our channel for more such content. Thank you.